ఈ ప్రీవియస్ పేపర్స్ లో భాగంగా మనకి 2017లో జరిగినటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలో పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న మనకి ఇక్కడ ఏముంది అంటే, తెలంగాణ ప్రభుత్వం నియమించినటువంటి చెల్లప్ప కమిషన్ షెడ్యూల్ తెగలలో ఏ జాతులను అంటున్నారు ఇక్కడ మనకి, ఏ జాతులను చేర్చమని సిఫారసు చేసింది అని అంటున్నాడు ఇక్కడ. అంటే మనకి ఇక్కడ ఈ చెల్లప్ప కమిషన్ అనేది షెడ్యూల్ తెగలలో ఏ జాతులను చేర్చమని సిఫారసు చేసింది అని అంటున్నాడు ఇక్కడ. మరి అరుంధతీయ మోచైనటువంటి వారినా, లేకపోతే కురుమ గొల్ల వారినా, లేకపోతే పెరిక ఈడిగ వారినా, లేకపోతే వాల్మీకి బోయ కాయితీ లంబాడ వారినా అన్నటువంటిది ఇక్కడ మనకు అడుగుతా ఉన్నాడు ఇక్కడ. మరి ఇక్కడ ఏ తెగలను చేర్చమని ఇక్కడ ఇది సిఫారసు చేసింది అని అంటే, మనకి ఇక్కడ వాల్మీకి బోయ మరియు కాయితీ లంబాడ అనేటువంటి తెగలను ఎందులో చేర్చమని, షెడ్యూల్ తెగలలో చేర్చమని సిఫారసు చేయడము అనేటటువంటిది జరిగింది. కాబట్టి కమిషన్ ఎందుకు నియమించారో ఆ విషయం అనేది గుర్తుకుంచుకోవాలా. మళ్ళా కమిషను ఏ తెగల వారిని చేర్చమని సిఫారసు చేసింది అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిందే. మరి ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ని చూసుకుంటే ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, మనకి డి దగ్గర పేర్కొనబడినటువంటి అంశం అనేది కరెక్ట్ అవుతుంది. రెండో ప్రశ్న చూస్తా ఉన్నాం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధించింది అంటున్నాడు. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధించింది? ఇక్కడ మనకి 20వ ఆర్టికల్ నిషేధించిందా, 17వ ఆర్టికల్ నిషేధించిందా, 19వ ఆర్టికల్ నిషేధించిందా, 18వ ఆర్టికల్ అనేటటువంటిది నిషేధించిందా అంటున్నాడు. మరి మన భారత రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించినటువంటి ఆర్టికల్ ఏది అని అంటే మనకి ఇక్కడ 17వ ఆర్టికల్. దాన్ని మనము అస్పృశ్యత నిషేధము అని అంటాం. అస్పృశ్యత నిషేధాన్ని గురించి చెప్పుతున్నటువంటి ఆర్టికల్ ఏది ఇక్కడ మనకి ఇదే. మరి ఈ అస్పృశ్యత నిషేధం అనేటటువంటి దాన్ని మనకి చట్టం చేసిరు. ఎప్పుడు చట్టం చేసిరు? 1955వ సంవత్సరంలో చట్టం చేసిరు, అస్పృశ్యత నిషేధ చట్టం అని. మరి ఇక్కడ ఈ అస్పృశ్యత అనేటువంటి పదం అనేది బాగలేదని చెప్పేసి 1976వ సంవత్సరంలో ఏం చేశారంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టము అని పేరు మార్చిండ్రు. దానికి పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని పేరు మార్చారు. మరి ఈ అంటరానితనానికి ఎవరైనా సరే పాల్పడినట్లయితే ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టంలో భాగంగా ఏం చేశారంటే, ఈ అంటరానితనాన్ని ఎవరైనా ఫాలో అయినట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కోసము 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చేయడం అనేది జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1990వ సంవత్సరంలో నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. తర్వాత 2016 సంవత్సరంలో అనేకమైనటువంటి సంస్కరణలు మార్పులు కూడా చేయడం అనేది జరిగింది. అంటే రిలేటెడ్ మ్యాటర్ అనమాట ఇదంతా. మరి ఇక్కడ అడిగినటువంటిది ఆర్టికల్ అడిగింది కాబట్టి అస్పృశ్యతను అంటరానితనాన్ని నిషేధించేటువంటి ఆర్టికల్ ఏదనంటే మనకి ఈ 17వ ఆర్టికల్ అనేటువంటిది ఆ అంశాన్ని నిషేధిస్తుంది భారత రాజ్యాంగము ప్రకారము అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మూడవ ఆర్టికల్ అమ్మ మనకి మూడో క్వశ్చన్ ఇక్కడ, భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది అంటే, మనకి ప్రవేశిక అంటే పీఠిక అంటాం దాన్ని మనం, ఏ విధంగా వర్ణించింది అంటున్నాడు. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే విధంగా వర్ణించిందా? సామ్యవాద తరహా సమాజము గల సర్వసత్తాక గణతంత్రముగా వర్ణించిందా? సామ్యవాదము, లౌకిక, ప్రజాస్వామ్యము అనే విధంగా వర్ణించిందా? సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్యముగా వర్ణించిందా? ప్రవేశికలు మన భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించిందంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశము భారతదేశం అని చెప్పేసి వర్ణించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. 4వ క్వశ్చన్ చూస్తున్నాం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అన్నాడు ఇక్కడ మనకి. భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్, దాన్ని మనము డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటాం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మనకి సభ్యులు ఉంటారు 1+6 మెంబర్స్. ఆ 1+6 మెంబర్స్ అంటే ఆ 6 మెంబర్స్ గురించి అడగలేడు ఇక్కడ మనకి. దానికి చైర్మన్ ఎవరన్నాడు, ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరన్నాడు.
ఇక్కడ చైర్మన్ ఎవరు? ఇక్కడ మనకి జవహర్ లాల్ నెహ్రూ అంటున్నాడు, మౌలానా ఆజాద్ అంటున్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నాడు. అందుకే మనకి ఎవరైనా వేరే సభ్యులు ఉన్నటువంటి పేర్లు ఉంటేనన్నా మనం కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళెవరు కూడా సభ్యులు కూడా కాదు, అందులో ఆ ముసాయిదా కమిటీలో సభ్యులు కూడా కాదు వీళ్ళంతా. కానీ దీనికి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ మనకి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీకి చైర్మన్ గా పని చేయడము అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి ఏ అనేది సరి అయినటువంటి సమాధానం. భారత రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు అంటున్నాడు. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టింది ఎవరు అనంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. దాని ఆధారంగానే మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రవేశిక అనేటటువంటిది తయారు చేయబడ్డది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రవేశిక దేని ఆధారంగా తయారు చేయబడ్డది? లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా తయారు చేయబడ్డది. మరి లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ, ఓకే. కానీ ఇక్కడ రాజ్యాంగ పరిషత్తులో ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అంటాడు ఎగ్జామ్లో. ఎప్పుడు ప్రవేశపెట్టారు అనంటే 1946 సంవత్సరంలో డిసెంబర్ 13వ తారీఖు రోజున దాన్ని ప్రవేశపెట్టడము అనేటటువంటిది జరిగింది. మరి ప్రవేశపెట్టిండ్రు కదా, రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిండ్రు కదా. ప్రవేశపెట్టింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు ప్రవేశపెట్టినారంటే 1946 డిసెంబర్ 13వ తారీఖు రోజున ప్రవేశపెట్టిండ్రు. అది ఎగ్జామ్లో మళ్ళా ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది అని అంటాడు. ఎప్పుడు ఆమోదించిందంటే 1947 సంవత్సరంలో. ఎప్పుడు? 1947 సంవత్సరంలో జనవరి 22వ తారీఖు రోజున రాజ్యాంగ పరిషత్తు దాన్ని ఆమోదించింది. దాని ఆధారంగా ప్రవేశిక అనేది తయారు చేశారు. ఇంకా మళ్ళీ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేటటువంటిది ఇందులో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి అంటాడు. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయనంటే 8 అంశాలు ఉన్నాయి. ఈ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాల ఆశయాల తీర్మానంలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయంట? 8 అంశాలు. ఈ 8 అంశాలను ఆధారంగా చేసుకొని మన భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక తయారు చేయబడ్డది. ఇంత స్టోరీ అనేది మనకు తెలిసి ఉంటే మనము ఒక మార్క్ ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంది. సరే, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆన్సర్ క్వశ్చన్ ఏంది? భారత రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అనంటే జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఏ అనేది సరైనటువంటి ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు అంటున్నాడు ఇక్కడ మనకి. ఈ కింది వాటిలో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అనేది కాదు, ఏది కాదు అంటున్నాడు ఇక్కడ మనకి. ఏది కాదు అంటున్నాడు. మరి ఆస్తి హక్కు అనేది కాదా, స్వతంత్ర హక్కు అనేది కాదా, సమానత్వ హక్కు కాదా, రాజ్యాంగ పరిహార హక్కు కాదా? ఇప్పుడు స్వతంత్ర హక్కు ఇక్కడ ఉంది మనకి. స్వతంత్ర హక్కు అంటే మనకి ఏంటంటే స్వేచ్ఛా స్వతంత్ర హక్కు అంటే 19వ ఆర్టికల్ నుంచి మనకి 22వ ఆర్టికల్ వరకు ఉంటుంది. అర్థమైందా? మనకి సమానత్వ పక్క అనేది ఎక్కడ ఉంటుంది? వల్ల 14వ ఆర్టికల్ నుంచి 18వ ఆర్టికల్ వరకు ఉంటుంది. రాజ్యాంగ పరిహార పక్క అనేది ఏ ఆర్టికల్ దగ్గర ఉంటుంది? 32వ ఆర్టికల్ దగ్గర ఉంటుంది. ఆస్తి హక్కు అనేది ఎక్కడ ఉంటుంది? మళ్ళీ 31వ ఆర్టికల్ దగ్గర ఉంటుంది. మరి ఏది కాదు అనంటే ప్రస్తుతము ఆస్తి హక్కు అనేటటువంటిది భారత రాజ్యాంగంలో లేదు. మరి ఎందుకు లేదు? స్టార్టింగ్లో ఉండే. ఎందుకు లేదంటే 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసివేసి దానిని ఎక్కడ చేర్చినారు? 300A అనే హక్కు దగ్గర, ఆర్టికల్ దగ్గర చట్టబద్ధమైనటువంటి హక్కుగా దాన్ని చేర్చడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏదది చట్టబద్ధమైన హక్కు అంటే ప్రస్తుతం మాత్రము ఏది ప్రాథమిక హక్కుల జాబితాలో లేదు అని అంటే ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కుల జాబితాలో లేదు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఏ అనేది సరి అయినటువంటి ఆన్సర్. రాష్ట్ర శాసనసభలు శాసనాల రూపకల్పనను ప్రత్యేకంగా దీని నుంచి తయారు చేస్తారంటున్నాడు. అంటే రాష్ట్రంలో శాసనసభలు అనేటువంటి తయారు చేస్తాయి కదా శాసనాలు, వాటి యొక్క రూపకల్పన అనేటటువంటిదంట ప్రత్యేకంగా దేనిని అనుసరించి చేస్తారంటున్నాడు ఇక్కడ మనకి. దేనిని అనుసరించి చేస్తారంటున్నాడు. దేని అనుసరించి చేస్తారు? రాష్ట్ర గెజిట్ని అనుసరించా, కేంద్ర జాబితా నుంచా, ఉమ్మడి జాబితా నుంచా, రాష్ట్ర జాబితా నుంచా అంటే మనకు దేని నుంచి తయారు చేస్తారు?
రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా చట్టాలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అవునా? ఇది కాబట్టి ఆన్సర్ ఎందుకంటే మనకి డి అనేది సరైనటువంటి ఆన్సర్. అంటే ఉమ్మడి జాబితా అనేది కూడా చేస్తారు, ఉమ్మడి జాబితా కూడా చేస్తారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా అన్నాడు. ఈ ప్రత్యేకంగా అన్న వడును బట్టి మనము దేన్ని పెట్టుకోవాలి? ఇక్కడ మనము రాష్ట్ర జాబితా అనే దాన్ని పెట్టుకోవాల్సిందే. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత అన్నాడు ఇక్కడ మనకి. రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం అన్నాడు. సభ్యుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ మనకి 6 సంవత్సరాలు. ఎందుకంటే మనకి సభ్యుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ మనకి 6 సంవత్సరాలు. అదే సభ పదవీ కాలం అడిగిండు అనుకోండి, ఒకవేళ సభ పదవీ కాలం అడిగిండు అనుకోండి, సభ పదవీ కాలం అడిగితేనేమో శాశ్వతం. అర్థమైందా? సభ పదవీ కాలం అడిగితే శాశ్వతం. ఇక్కడ మనకి సభ్యుని అడిగింది కాబట్టి సభ్యుని పదవీ కాలము 6 సంవత్సరాలు. కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఇక్కడ సభ పదవీ కాలం అడిగితేనేమో శాశ్వతం అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించాల్సింది. భారత సైనిక దళాల సర్వ సైన్యాధ్యక్షుడు అని ఎవరిని అంటారన్నాడు ఇక్కడ మనకి. సర్వ సైన్యాధ్యక్షుడు అంటే త్రివిధ దళాలు ఉంటాయి కదా మనకి, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ అండ్ నేవీ. ఇవి త్రివిధ దళాలు. వీటికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరుంటారు? రక్షణ శాఖ మంత్రి అంటున్నాడు, ప్రధానమంత్రి నియమించిన అధికారులు అంటున్నాడు, ప్రధానమంత్రి అంటున్నాడు, రాష్ట్రపతి అంటున్నాడు. రాష్ట్రపతి ఆన్సర్ ఎందుకంటే మనకి రాష్ట్రపతి. అతన్ని మనము త్రివిధ దళాధిపతి అని కూడా అంటాం అనమాట. అందుకే సర్వ సైన్యాధ్యక్షుడు అని కూడా అంటాం. మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారులను కూడా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గారే నియమిస్తారు. కాబట్టి ఆన్సర్ ఎందుకంటే మనకి డి అనేది సరైనటువంటి సమాధానం. ఇవి మనకు ఈ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు.